Hello viewers, welcome back to our channel All-in-One Film Updates. ఈ రోజు వీడియోలో అయితే ఇప్పటి వరకు ఓటీటీలో రిలీజ్ కాకుండా ఆగిపోయిన మూవీస్ ఏంటో ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ మూవీస్ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి కూడా ఒక మంచి సక్సెస్ అయితే అందుకున్నాయి. బట్ ఓటీటీలో రిలీజ్ కాకపోవడానికి చాలా కారణాలు అయితే ఉన్నాయి. ఇంకా అవేంటో చూసే ముందు మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ మీకు నచ్చినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ డిస్లైక్ ఇవ్వడం అయితే మర్చిపోవద్దు. ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నంబర్ 1 లో ఉన్న మూవీ వచ్చేసి ఐలాండ్. ఇందులో స్టారింగ్ వచ్చేసి శివకార్తికేయన్ గారు, రకుల్ ప్రీత్ సింగ్ అయితే మెయిన్ లీడ్ రోల్ లో నటించారు. మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి ఒక మంచి సక్సెస్ అయితే తీసుకుంది గాయస్. మూవీ అయితే బాక్స్ ఆఫీస్ మధ్య వరల్డ్ వైడ్ గా 96 CR వరకు అయితే కలెక్ట్ చేసింది. మూవీ స్టోరీ ప్లాట్ గానీ యాక్టింగ్, యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగుంటాయి. బట్ ఈ మూవీ మనకి థియేటర్స్ నుంచి అయిపోయిన తర్వాత తెలుగు వర్షన్ అయితే మనకు ఓటీటీకి అయితే రాలేదు. తెలుగు ఆడియో లాంచ్ అయితే రిలీజ్ రోజు ముందే అయితే జరిగింది. బట్ సినిమా అయితే రిలీజ్ కాలేదు. ప్రొడ్యూసర్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్య అయితే ఏదో ఇష్యూ ఉండడం వల్ల అయితే ఈ మూవీ థియేటర్స్ లో ఓటీటీలో అయితే తెలుగు వర్షన్ రిలీజ్ కాలేదు. రిలీజ్ అయ్యి చాలా మంత్స్ అయితే అయిపోతుంది. ఇప్పుడు వరకు అయితే తెలుగు వర్షన్ అయితే ఓటీటీలో కూడా రాలేదు. ఇంకా ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయితే మాత్రం మేమైతే అప్డేట్ చేస్తాం. మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. నెక్స్ట్ నంబర్ 2 లో ఉన్న మూవీ వచ్చేసి లాల్ సలాం. ఇందులో స్టారింగ్ వచ్చేసి మనకి రజనీకాంత్ గారు, విష్ణు విక్రాంత్ అయితే నటించారు మెయిన్ లీడ్ రోల్స్ లో. ఈ మూవీని డైరెక్ట్ చేసింది వచ్చేసి రజనీకాంత్ గారి కూతురు ఐశ్వర్య రజనీకాంత్ అయితే ఈ మూవీని అయితే డైరెక్ట్ చేశారు. మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మూవీ అయితే బ్యాడ్ టాక్ అయితే తెచ్చుకుంది. మూవీలో విజువల్స్ గానీ, స్టోరీ గానీ, ఎగ్జిక్యూషన్ అనేది చాలా వర్స్ట్ గా ఉంటది. అండ్ ఫైనల్ గా ఈ ఓటీటీ రైట్స్ అయితే నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే తీసుకున్నారు. ఐశ్వర్య రజనీకాంత్ గారు ఈ మూవీ ఫ్లాప్ అని చెప్పి తీసుకోలేక ఒక ఇంటర్వ్యూలో అయితే మేము తీసిన బెస్ట్ ఫుటేజ్ అనేది ఎడిటింగ్ రూమ్ లో అయితే డిలీట్ అయిపోయిందని చెప్పారు. ఇంకా ఇది విన్న నెట్ఫ్లిక్స్ గమ్ముకుంటదా, మాకు ఆ ఫుటేజ్ తోనే రిలీజ్ చేస్తాం ఓటీటీలో అని చెప్పి పట్టుకున్నారు. రీసెంట్ గా ఐశ్వర్య రజనీకాంత్ గారు అయితే డిలీట్ అయిన ఫుటేజ్ ని మేము రికవరీ చేసామని చెప్పారు. మరి అది నిజమో అబద్ధమో మనకైతే తెలియదు భయ్యా. ఇంకా ఆ ఫుటేజ్ ఇచ్చే వరకు మన నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే రిలీజ్ చేయరు. ఒకవేళ ఓటీటీలో రిలీజ్ అయితే ఆ బెస్ట్ ఫుటేజ్ ఏందో మనం చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 3 లో ఉన్న మూవీ వచ్చేసి అఖిల్ ఏజెంట్. ఇందులో స్టారింగ్ వచ్చేసి అఖిల్ గారు మెయిన్ లీడ్ రోల్ అయితే నటించారు. ఈ మూవీ డైరెక్టర్ వచ్చేసి మనకు సురేందర్ రెడ్డి అయితే డైరెక్ట్ చేశారు. మూవీలో అబ్బా సూపర్ అని చెప్పుకునే ఒక్క ఎలిమెంట్ అయితే ఉండదు. అఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ ఇది. సురేందర్ రెడ్డి దీనికి పార్ట్ 2 దిద్దామని చెప్పి కన్క్లూజన్ ఇవ్వకుండా వదిలేశాడు. రాజమౌళి గారి మహత్యమా అని చెప్పేసి ప్రతి ఒక్కరు సెకండ్ పార్ట్ అనే. ఈ మూవీ ఓటీటీలో అయితే ఇంతవరకు అయితే రాలేదు తెలుగు వర్షన్. పాపం డిస్ట్రిబ్యూటర్ అయితే ప్రొడ్యూసర్ అడిగాడంట, డబ్బులు లాస్ అయ్యాను నాకు రికవరీ చేయండి డబ్బులు అని చెప్తే ఈయన పోరా ఇక్కడి నుంచి మింగే అన్నాడంట. ఆ మాట ఇలా డిస్ట్రిబ్యూటర్ జేబులో చేతులు పెట్టుకొని పరిగెత్తుకుంటా వెళ్ళి కోర్టులో అయితే కేసేసాడు. అక్కడ మొదలైన రాదాంతో ఇప్పుడు దాకా అయితే ఓటీటీకి అయితే ఈ మూవీ రాలేదు తెలుగు వర్షన్. మరి చూద్దాం ఈ ప్రాబ్లం సాల్వ్ అయ్యి మనకి ఓటీటీలోకి వస్తే ఇంకా మనం చూస్తాము ఏజెంట్ ని. నెక్స్ట్ నంబర్ 4 లో ఉన్న మూవీ వచ్చేసి విజయ్ ఆంటోనీ హత్య. ఈ మూవీ మనకి తమిళ నుంచి తెలుగులో డబ్ అయ్యి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. మూవీ అయితే చాలా యావరేజ్, ఒక్కసారి అయితే చూడొచ్చు. బట్ ఈ మూవీ కూడా తెలుగు వర్షన్ అయితే మనకి ఓటీటీలో అయితే ఇప్పుడు వరకు అయితే రాలేదు ఫ్రెండ్స్. నార్మల్ గా విజయ్ ఆంటోనీ మూవీస్ అన్ని ఏదో ఒక ఓటీటీ రైట్స్ వాళ్ళు అయితే తీసుకుంటారు. బట్ ఈ మూవీ అయితే మనకి ఓటీటీలో అయితే రిలీజ్ కాలేదు. ఇంకా రిలీజ్ అయితే మేమైతే అప్డేట్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ నంబర్ 5 లో ఉన్న మూవీ వచ్చేసి మోస్ట్లీ యాంటిసిపేటెడ్ మూవీ విత్ తపన. ఈ మూవీ గురించి విన్నోళ్ళు మన సబ్స్క్రైబర్లు చాలా వరకు అయితే ఎంగేజింగ్ గా చూస్తా ఉంటారు. ఎందుకంటే మన ఆడియన్స్ తపన మూవీ గురించి ఎంత వరకు తెలుసో మీకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఓటీటీలో రిలీజ్ కాకుండా తపన మూవీ చాలా వరకు అయితే తపన పెట్టిస్తుంది. ఈ మూవీ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. బట్ ఓటీటీకి అయితే రాలేదు. ఈ మూవీని చూసారంటే మాత్రం ఉల్లు సిరీస్ కి చాలా దగ్గరగా ఉంటది. మూవీ ఓటీటీలో రిలీజ్ కాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే దీంట్లో 18+ కంటెంట్ గానీ, ఈ మూవీ రైట్స్ ని ఓటీటీ వాళ్ళు తీసుకోలేదంటే దీంట్లో ఎంత కంటెంట్ ఉందో ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఈ మూవీని ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకుంటాదో ఆడికైతే మాత్రం గుడైతే కట్టేస్తారు. మూవీ ఆడియన్స్ ఎంత తపనతో ఉన్నారో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. కాబట్టి తపన ఫ్యాన్స్ కోసం ఓటీటీ రైట్స్ వాళ్ళు మీరు ఖచ్చితంగా తీసుకొని రిలీజ్ చేయాలని నా విన్నపం. ఇంకా నెక్స్ట్ నంబర్ 6 లో ఉన్న మూవీ వచ్చేసి గణపతి చాప్టర్ 1. ఇందులో స్టారింగ్ వచ్చేసి టైగర్ షెఫ్, కృతి సెనన్, అమితాబ్ బచ్చన్ మెయిన్ లీడ్ రోల్స్ లో అయితే నటించారు. మూవీ అయితే అన్ని లాంగ్వేజెస్ లో చాలా వరకు అయితే డిజాస్టర్ గా నిలిచింది. మూవీ స్టోరీ, కాన్సెప్ట్, విఎఫ్ఎక్స్ చాలా అయితే వీక్ గా ఉంటాయి. ఇంకా చెప్పబడలేదు, టైగర్ షెఫ్ అంతా యాక్షన్ తో నిండిపోయి ఉంటది. బట్ తెలుగు వర్షన్ అయితే ఇంతవరకు ఏ ఓటీటీ ప్లాట్ఫామ్స్ తీసుకునే ధైర్యం అయితే చేయలేదు. మేబీ ఇంకా గణపతి చాప్టర్ 1 రావచ్చు, రాకపోవచ్చు తెలుగు వర్షన్. ఈ మూవీని మీరు మస్ట్ అండ్ షుడ్ గా చూడాల్సిన సినిమా అయితే కాదు ఇది. కాబట్టి ఈ మూవీ కోసం వెయిట్ చేసే వాళ్ళు లైట్ తీసుకుంటే బెటర్. నెక్స్ట్ నంబర్ 7 లో ఉన్న మూవీ వచ్చేసి జొమాటో.
ఇందులో స్టారింగ్ వచ్చేసి కపిల్ శర్మ గారు అయితే నటించారు. మూవీ అయితే ఓటీటీలో అయితే ఇప్పటి వరకు అయితే రాలేదు, డైరెక్ట్ గా అయితే హిందీ లాంగ్వేజ్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది గైస్. ఈ మూవీలో కపిల్ శర్మ గారు ఫస్ట్ టైం అయితే లీడ్ రోల్ లో మెయిన్ హీరోగా అయితే నటించారు. పాపం ఫస్ట్ సినిమానే డిజాస్టర్ గా అయితే నిలిచింది. బట్ ఇంతవరకు ఓటీటీలో రిలీజ్ కాకుండా ఉందంటే ఈ మూవీలో కంటెంట్ అనేది ఏ విధంగా ఉందో అర్థం చేసుకోండి. నెక్స్ట్ నెంబర్ 8 లో ఉన్న మూవీ వచ్చేసి రామచంద్ర బాస్ అండ్ కో. ఇందులో స్టారింగ్ వచ్చేసి నివిన్ పులై మరియు సౌమ్య మీనన్, మమతా బైజు అయితే నటించారు. మూవీ అయితే థియేటర్స్ లో రిలీజ్ అయింది ఓన్లీ మలయాళం లాంగ్వేజ్ లో. బట్ సో మెనీ రీజన్స్ వల్ల అయితే ఈ మూవీని ఓటీటీ ప్లాట్ఫామ్ వల్ల అయితే తీసుకోలేదు. మూవీ ఓటీటీ రాకపోవడానికి కారణం ఏంటంటే మూవీ టీం వాళ్ళు అయితే ఓటీటీ ప్లాట్ఫామ్ వాళ్ళని ఎక్కువ అమౌంట్ అయితే డిమాండ్ చేశారంట. మూవీ అయితే యావరేజ్ ఇట్స్ జస్ట్ వన్ టైం వాచబుల్ మూవీ. అమౌంట్ ఎక్కువ డిమాండ్ చేయడం వల్ల మూవీ అయితే ఓటీటీలోకి అయితే ఇప్పటి వరకు రాలేదు. మరి ఫ్యూచర్ లో ఈ మూవీని ఓటీటీ రైట్స్ ఎవరు తీసుకుంటారో చూడాలా. నెక్స్ట్ నెంబర్ 9 లో ఉన్న మూవీ వచ్చేసి ద లైఫ్ ఆఫ్ ముత్తు. ఇందులో స్టారింగ్ వచ్చేసి సిలంబరాసన్ అండ్ సిద్ధు ఇదాని అయితే మెయిన్ లీడ్ రోల్ లో నటించారు. ఏం మాయ చేసేవే మూవీ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ అయితే ఈ మూవీని డైరెక్ట్ చేశారు. నాకు మూవీలో స్టోరీ గానీ ఆ గ్రిప్పింగ్ ఆస్పెక్ట్స్ అనేవి చాలా బాగా నచ్చాయి. మెయిన్ గా క్లైమాక్స్ లో అయితే డాన్ ని చంపే సీన్ అయితే నాకు ఎక్స్క్లూజివ్ గా చాలా బాగా అనిపించింది. ఇంకా ఎక్సెల్ గా అయితే డాన్ అయితే అయిపోతాడు హీరో. ఇంకా సెకండ్ పార్ట్ అని చెప్పారు. ఆ క్యూరియాసిటీ అనేది అక్కడి నుంచి బాగునింది. సెకండ్ పార్ట్ ఇంతవరకు షూటింగ్ అయితే స్టార్ట్ చేయలేదంట. ఈ మూవీ హిట్ కాకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే ఎక్కువ ప్రమోషన్స్ అయితే చేయలేదు. దాంతో పాటు మూవీకి కలెక్షన్స్ కూడా రాలేదు. అందువల్ల సెకండ్ పార్ట్ అయితే ఆపేశారు. బట్ ఈ మూవీ తెలుగు వర్షన్ థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. ఇంతవరకు ఓటీటీలోకి అయితే రాలేదు. ఇంకా ఈ మూవీని ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ తీసుకుంటారో, ఎప్పుడు రిలీజ్ చేస్తారో మీకైతే అప్డేట్ చేస్తాం. మన ఛానల్ ఫాలో అవ్వండి. నెక్స్ట్ నెంబర్ 10 లో ఉన్న మూవీ వచ్చేసి రజకర్. ఇందులో స్టారింగ్ వచ్చేసి బాబీ సింహ, వేదిక, అనసూయ అండ్ రాజ్ అర్జున్ అయితే నటించారు. మూవీ అయితే హైదరాబాద్ లో జరిగిన రియల్ బేస్డ్ ఇన్సిడెంట్ మీద అయితే మూవీని తీశారు. మూవీ అయితే మనం ఖచ్చితంగా చూడాలి. అండ్ ఆ 90s లో జరిగిన ట్రాజెడీ మూవీ అయితే మూవీలో క్రూయల్నెస్ గానీ అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ చాలా బాగా అయితే చూపించారు. అంటే ఆ టైంలో ఉన్న రజకర్లు ఎలా ఉన్నారు, మూవీ ఎలాంటి హడావిడి లేకుండా ప్రమోషన్ లేకుండా మూవీ అయితే రిలీజ్ అయింది. మూవీ తెలుగులో అయితే రిలీజ్ అయింది గాయస్. బట్ ఇంతవరకు ఓటీటీ రిలీజ్ అయితే రాలేదు. ఎందుకంటే అప్పట్లో జరిగిన రియల్ బేస్డ్ ఇన్సిడెంట్ కాబట్టి కొన్ని ఇష్యూస్ వల్ల అయితే ఈ మూవీ ఓటీటీకి అయితే రాలేదు. మంచి మూవీ ఫ్రెండ్స్, కొంచెం ఎమోషనల్ గా అయితే ఉంటది. నేను కూడా ఈ మూవీని అయితే చూడలేదు. బట్ ఓటీటీ కోసం అయితే నేను కూడా వెయిట్ చేస్తున్నాను. ఇక చూద్దాం ఈ మూవీ ఎప్పుడు ఓటీటీకి వస్తుందో అనేది. నెక్స్ట్ నెంబర్ 11 లో ఉన్న మూవీ వచ్చేసి మనమే. ఇందులో స్టారింగ్ వచ్చేసి మనకి శర్వానంద్ అండ్ కృతి శెట్టి అయితే నటించారు. మూవీ అయితే తెలుగులో అయితే థియేటర్స్ లో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. బట్ ఓటీటీ రైట్స్ అయితే ఇంతవరకు ఏ ప్లాట్ఫామ్ తీసుకోలేదు. మూవీ అనేది ఓకే, జస్ట్ ఒక వన్ టైం వాచబుల్ ఫిల్మే. కొంచెం ఎమోషనల్ గా అయితే ఉంటది అంతే. జస్ట్ ఒక లిటిల్ బిట్ టచ్ చేస్తుంది అంతే. మరీ మస్ట్ వాచబుల్ అని మాత్రం నేను చెప్పలేను. ఏదో జస్ట్ ఒక లుక్ అయితే వేయచ్చు ఈ మూవీ. బట్ ఇంతవరకు ఓటీటీలో అయితే రాలేదు. ఈ మూవీకి పెద్దగా అయితే కలెక్షన్స్ కూడా రాలేదు. దాని వల్ల అయితే ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్స్ కి ఇష్యూ ఉండడం వల్ల ఈ మూవీ ఓటీటీలో అయితే రిలీజ్ కాలేదు. ఏంటో ఈ ప్రొడ్యూసర్స్ ఇష్యూస్ ఈ ఓటీటీలో రిలీజ్ కాకపోవడం అని మీకు కూడా అనిపించుండొచ్చు సిల్లీగా. మరి చూద్దాం ఎప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుందో. ఇంకా నెక్స్ట్ నెంబర్ 12 లో ఉన్న మూవీ వచ్చేసి కిస్. ఈ మూవీ ఆల్మోస్ట్ ఎవ్వరికి తెలియదు ఫ్రెండ్స్. అందరికి బాగా తెలిసిన అడవి శేష్ గారు అయితే ఈ మూవీలో యాక్ట్ చేశారు. ఈ మూవీలో అయితే సాంగ్స్ అయితే చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంటాయి. ఈ క్షణం గానీ, ఎన్నో నవరాగాలే అనే ఈ సాంగ్స్ అయితే చాలా బాగా అయితే ఉంటాయి. ఈ మూవీ అయితే 2013 లో అయితే రిలీజ్ అయింది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అయితే ఓటీటీలోకి అయితే రాలేదు ఫ్రెండ్స్. ఏ సైట్ లో అయితే లేదు. ఈ మూవీ హాల్ ప్రింట్ కూడా లేదంటే ఇంకా మీరు అర్థం చేసుకోండి. ఈ మూవీ అప్పట్లో గుడ్ టాక్ అయితే తెచ్చుకుంది థియేటర్స్ లో. బట్ 1 వీక్ బిఫోర్ కొన్ని ఇష్యూస్ వల్ల అయితే తీసేశారు. అండ్ ఇందులో అయితే కొంచెం 18+ కంటెంట్ అయితే ఒక సాంగ్ అయితే ఉంటది. అది కూడా పెద్ద సీన్స్ అయితే ఉండవు, కొంచెం రొమాంటిక్ గా ఉంటది అంతే. ఆఖరికి నేను అన్ని సైట్స్ లో ఎతికాను, బంచిక్ సైట్స్ లో కూడా ఎతికాను, దొరకలేదు. ఇంకా మీకు ఎక్కడైనా ఈ సినిమా కనపడితే నాకు కొంచెం అయితే కామెంట్ సెక్షన్ లో లింక్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. ఇంకా ఇవే ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఓటీటీలో రిలీజ్ కాని మూవీస్. ఈ మూవీ లిస్ట్ లో ఏ మూవీ కోసం మీరు యాంటిసిపేట్ గా వెయిట్ చేస్తున్నారు, ఇంకా యాంగ్జైటీతో చూడకూడదు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా వ్యూవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కి బాయ్ బాయ్. న్యూ వీడియోలో న్యూ కంటెంట్ తో మిమ్మల్ని కలుసుకుంటాను. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.